శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. ప్రాజెక్టుకు జూరాల సుంకేసుల నుంచి భారీ ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టుకు 2,93,609 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,82,502 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.8 అడుగులుగా ఉంది. జలాశయానికి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు, శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం కంటిన్యూగా కొనసాగుతుంది. ప్రస్తుతం 2,93,609 క్యూసెక్కుల వరద నీరు ప్రవాహం వచ్చి చేరుతుండడంతో డ్యామ్ వద్ద 8 గేట్లు అనేసి నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. ప్రధానంగా ఇటు జూరాల ప్రాజెక్టుతో పాటు సుంకేసుల కర్నూలు జిల్లా సుంకేసుల ప్రాజెక్టుతో 2,93,609 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండడంతో అదే స్థాయిలోనే దిగువకు నీటిని 2,82,502 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. ఇటు 8 గేట్లతో పాటు కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలతో పాటు 2 రాష్ట్రాలకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టు కాలువలకు మొత్తము 2,82,502 క్యూసెక్కుల వరద నీటిని వదిలివేస్తున్నారు. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి నిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.50 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203 టీఎంసీలకు చేరుకుంది. అయితే నిన్న టీబీ డ్యామ్ అధికారులు 1,00,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదిలివేసిన అధికారులు దాన్ని 70,000కు కుదించారు. అయితే కొన్ని 21 గేట్ల నుంచి 8 గేట్లకు ప్రస్తుతం 8 గేట్ల ద్వారానే టీబీ డ్యామ్ నుంచి 70,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. దీంతో ఈ రోజు కానీ రేపు కానీ 8 గేట్ల స్థానంలో ఒక 2 గేట్లు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన ఒక 2 గేట్లు మూసివేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం తగ్గుతున్న నేపథ్యంలో ప్రాజెక్టులో నీటి నిల్వను మెయింటైన్ చేస్తూ ఇటు కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.